మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకుల గురించి, మా జీవితాల గురించి అపారమైన ప్రణాళికలు కలిగి ఒక ఉన్నతమైన ఆశయం మీద ఈ లోకానికి కారణజన్మలుగా మమ్మల్ని పంపించి నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని, నీ కోరికను ఈ భూమి మీద పండించి ఒకరోజు తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న అమ్మ కన్న తండ్రి, అట్టి ఆలోచనలకు అనుకూలంగా మా బ్రతుకులను నిలబెట్టుకున్నట్లో మరొక సదస్సులో నీ పాద సన్నిధిలో చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. ఇనువారు మాత్రమే ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేది కాక నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, అలాగే ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వెడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూర్చోండి. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. అపొస్తలుల కార్యం 21:13 పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు బద్దలు చేస్తున్నారు? నేనైతే ప్రభు అయిన యేసు నామ నిమిత్తము. ఎవరి నిమిత్తము? ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. భక్తులు మాటలు జైల్లో బంధించడమే కాదు, మనం జైల్లో ఉంటే ఎవడన్నా చూడడానికి వచ్చిండు అనుకోండి, ఎలా పడ్డావు బ్రదర్, బెయిల్ ఎప్పుడు వస్తుంది, జైలు నుంచి బయటపడడానికి అన్నప్పుడు వాడిని చూసి ఈడేడవా వాడేడవా, అవును బ్రదర్ ఎప్పుడు వస్తుంది, పైరేవులు జరుగుతున్నాయా, వాడిని పట్టుకో ఈయన్ని పట్టుకో, మా ఇంటికాడ పరిస్థితులు ఉన్నాయి, నా పిల్లలు ఎట్లున్నాయని మనం ఏడుస్తుంటాం ఒకరి మొక్కలు ఒకరు చూసి. అక్కడ పౌలు బాధపడట్లేదు. నన్ను ఎందుకు దుఃఖ పెడుతున్నారు? మీరు ఎందుకు వచ్చి నా గురించి మీరు ఆవేదన పడుతున్నారు? బంధింపబడమే కాదు, యేసుక్రీస్తు నామము నిమిత్తం ఆయన నామాన్ని ప్రకటించడం కోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా పనంగా పెడతాను. ఎందుకంటే ప్రపంచ పరిస్థితి బాగలేదు. ఆ కన్న తండ్రి పుట్టడు దుఃఖంతో ఉన్నాడు. ఆ కన్న తండ్రి పాదాల దగ్గరికి అనేకులను, ఆత్మలను రక్షించడానికి నా ప్రాణాన్ని పనంగా పెట్టడానికైనా సిద్ధం. ఏ మాటలండి అసలు! అదండి దేవుని కోరిక తీర్చే పిల్లలంటే. అలాంటి పిల్లలు కావాలండి. ఏం చేసావు అసలు? నీ బ్రతికలో ఒక్కసారి పరీక్ష పెట్టుకో, అసలు ఆలోచించి ఒక్కసారి. ఆ తండ్రి ఆవేదన చూడండి ప్రియులరా. ఇంకా అంటాడు, మీకు తెలిసిన విషయాలండి. యెహెజ్కేలు గ్రంథం 18:23 ఆయన కోరిక చూడండి ప్రియులరా. ఆయన మనసు చూడండి ఏమంటాడు ఇక్కడ. దుష్టులు మరణం నందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా? దుష్టత్వంతో నిండిపోయింది నాయన ప్రపంచం. పౌలు లాంటి మనుషులు కావాలి ఈరోజు. పౌలు లాంటి భక్తులు కావాలి ఈరోజు. పేతురు లాంటి కుమారులు కావాలనుకుంటున్నాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఒక క్రీస్తు బలిగావించబడితే ఒక క్రీస్తు నుంచి వేలాది, లక్షలాది, 100 కోట్లాది క్రీస్తులను నేను చూస్తానుకున్నాడు ఆ పరలోకపు తండ్రి.
ఒక క్రీస్తును బలిచ్చుకుంటే ఆ క్రీస్తు ద్వారా అనేకులు క్రీస్తులుగా పుడతారనుకున్నాడు. ఎవరు క్రీస్తులా బ్రతుకుతున్నారు? ఎవరు క్రీస్తును పోలి బ్రతికారు? ఒక అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తే ఒక క్రీస్తుగా పుట్టాడు. నీవో క్రీస్తువో, నేనో క్రీస్తుగా. ఒక కుమారుని చంపుకుంటే వందలాది, లక్షలాది, కోట్లాది క్రీస్తులను నేను నా బ్రతుకులో నా పిల్లలుగా, నా క్రీస్తు లాంటి కుమారులుగా నేను చూస్తాను అనుకున్నాడండి. లేదండి, అది ఆ బ్రతుకులు లేవండి మనకు. క్షమించండి, 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? లేదు సంతోషమైన. పరలోకంలో దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకున్నావా? నీ సంతోషాలన్నీ తెచ్చి పెడతావు బారడి లిస్ట్ రాసుకొని. ఏంటమ్మా అంటే, ఈ సంతోషం లేదు, ఇది ఈ బాధ, ఈ బాధ, ఈ బాధ, ఈ బాధ, ఈ బాధ. నడువులు నొచ్చి అంటే గోలిబిల్లు వేసుకుంటే తక్కువ కాదండి. ఏమండి, చిన్న గోలిబిల్లు వేసుకుంటే నడువులు తక్కువ అమ్మా. నడువులు వస్తే కూడా ప్రార్థన, మెడలు గుజ్జుతున్నాయంటే ప్రార్థన. అన్నీ ఇంత పెద్ద లిస్ట్ తీసుకొచ్చి ప్రార్థించండి బ్రదర్. అసలు దేవుడు కోరిక ఏంటో ఆలోచించావు ఎప్పుడైనా? ఆయన కోరిక తీర్చాలన్న ఆలోచన ఏమైనా నీకు మనసున ఉందా? అసలు నీకు చెప్పారు ఎవరైనా? చెప్పగలిగారా నీకు? ఆయన కోరికను తీర్చడానికి పుట్టావు, ఆయన కోరికను పండించడానికి పుట్టావు. కొడుకులు ఉన్నారంటే పిల్లలు పెరిగి పెద్దయి తల్లిదండ్రుల ప్రణాళికను, సంకల్పాన్ని, వాళ్ళ ఉద్దేశాలను పండించడానికే కదండి. దేవుడు కూడా అదే కోరుకుంటలేడన్న సంగతి ఎందుకు అర్థం కదండి? మనకెందుకు ఈ బంధాలను ఇచ్చాడు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నువ్వు ఒక్కదానో ఉండలేవా? ఉంచడా? కొంతమందిని పెట్టి ఉంచాలనుకుంటే ఉంచలేడా దేవుడు? ఎందుకు మన గర్భగుండా ఆ ప్రీతి పెరిగే విధంగా మన కడుపు ప్రేగును తెంపుకొని పుట్టే బంధాలను ఎందుకు ఇస్తున్నాడు? ఆ ప్రీతి కూడా అంతే. ఆ బిడ్డ పైన ఎంత ప్రీతి ఉందో ఆ తల్లికి, అది ప్రీతి అంతకంటే 1000 రెట్లు కాదు. మనం ఆయన ప్రేమను వివరించలేమంట. దేవుడు లోకమును ఎంతో మనం రాయలేనిది, పెన్నుతో రాయలేనిది. సముద్రాన్ని ఇంకుగా తీసుకుంటే, ఆకాశాన్ని పేపర్గా తీసుకుంటే కూడా సరిపోలేని ప్రేమ దేవుడిది. దేవుడు లోకం అంటే మట్టి కాదో ఈ లోకం అంటే, మరి లోకం అంటే నీవు నేనే. ఆ బిడ్డ కన్నా అపారమైన ప్రేమ కలిగిన వాడు నీ పరలోకపు తండ్రి. ఏం చేసావురా బాబు? ఏంటండి చెప్పుకుంటూ పోతుంటే ఈ క్లాసులో చెప్పి 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 బోధకులు అలసిపోతున్నారు తప్ప మైమర్చిపోతున్న సమాజం పట్టని సంఘ బిడ్డలండి ఈరోజు. ఆలోచన లేని, దేవుని సంకల్పాన్ని పండించాలన్న ప్రణాళిక లేని ఆలోచనలతో బ్రతుకుతున్న సమాజాన్ని చూసి విసుకొచ్చిపోతున్నా మేము చెప్పాలి చెప్పాలి చెప్పాలి. చివరి వరకు చెప్పు. నీ చావు కడ ఊపిరి, నీ శ్వాస ఉన్నంత వరకు మాట్లాడాలి నాయన, మాట్లాడాలి. అంతగా గోజాడుతున్నాడండి తండ్రి. దుష్టులు మరణం చేత మాకేమాత్రము సంతోషము కలిగిన వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమే. ఇదే నా ఆలోచన, నా మాట, ఇది నా ఉద్దేశం. 32వ వచనం. మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి. ఆ స్థితిలోనికి వెళ్ళొద్దు నాయన, వద్దు బిడ్డ, భరించలేరు నాయన. మీకోసం నేను ఏర్పాటు చేసింది కాదా నరకం? మీరు పడాలన్న ఆలోచనతో చేసినది కాదు అది శిక్ష. మీకోసం కాదు నాయన, మీరు పడిపోతున్నారు. నా పిల్లలు పడిపోతారన్న ఆలోచన నేను ఎరగలేదే. ఎంత భయంకరమైన ఘోరం జరిగిపోతుంది ఈరోజు. వారితో స్నేహం చేసి ఆ దుష్టత్వంతో నిండుకొని వాడెళ్ళిపోయే ఆ భయంకరమైన శిక్షలోనికి మీ బ్రతుకులు వెళ్ళిపోతున్నాయి. చూశారు? అది నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు నాన్న. నువ్వు దాంట్లో పోయి ఆ యాతన పడుతుంటే, నువ్వు తల్లడిల్లిపోతుంటే, ఒక తండ్రిగా
ఆ ఆవేదన నా బ్రతుకు కాలం, నీ బ్రతుకులని వాళ్ళ తల్లడిల్లిపోతుంటే నిన్ను చూస్తూ నేను ఉండిపోలేని ఆవేదన నాకు మిగిలించావు కదరా కడుపు కోత. ఆ కడుపు కోత మిగిలించకు నాన్న. బ్రతుకు మనసు పెట్టు, ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోనైనా. చేరుకో బిడ్డ. ఎవరో ఒక భక్తుని ద్వారానో, ఏదో ఒక రూపకంగా మాట ద్వారానో, రాత రూపకంగానో, బైబిల్ రూపకంగానో, ఏదో ఒక మాట ద్వారా బ్రతుకును కట్టుకోనైనా. ఏ రూపకంగానైనా వాక్యం నేను నీ దగ్గరికి పంపిస్తా బిడ్డ. వస్తుంది నాయన, ఇను నాన్న. ఆలోచించుకో బిడ్డ. పోగొట్టుకోకూర బ్రతుకును. అద్భుతమైన బ్రతుకు దేనికోసమో, దీన్ని పెట్టుబడిగా పెట్టడం కోసం నీకు ఇవ్వలేదు నాయన. ఈ అద్భుతమైన బ్రతుకుతో, ఈ అద్భుతమైన ఈ దేహంతో మహోన్నతమైన లోకాన్ని సాధించే అద్భుతమైన అవకాశం ఈ యొక్క దేహానికి పెట్టాను. ఈ దేహమేనైనా నీకు మహోన్నతమైన బ్రతుకు, నీకు సాధనముగా ఉపయోగపడేది ఈ శరీరం. దీన్ని ఉపయోగించుకొని మహోన్నతమైన లోకం చేరుకో. నా ఒడిని చేరురా. చేతులు జాపుతుంటే పట్టించుకోలేకపోతున్నామండి మనం. ఎవరికి పట్టింది సమాజానికి? ఎవరు ఆలోచిస్తుందని చెప్పండి. ఏమండి, ఇటువంటి ఆలోచనలు ఎక్కడైనా జరుగుతున్నాయండి? ఇప్పుడు మనం కూర్చున్నట్లుగా అసలు ఏంటిలకు పిచ్చి, ఏం మాట్లాడుకుంటారు? ఏదో నెలకోటి అంట, వారానికి కోటి అంట, ఏదో మంగళవారానికి కోటి అంటే ఏం జరుగుతుంటుంది అట్లా అనుకుంటున్నాం. ఏం జరుగుతుంది? ఒక భయంకరమైన ఉపద్రవం పొంచి ఉంది. ఒక భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను తప్పించుకోవడం కోసమే ఈ మాటల యొక్క పరమార్థం. మనల్ని ఎడ్యుకేట్ చేసుకోవడం, మన యొక్క గత వైభవం, జీవితానికి ముందు చావుకు తర్వాత, జీవితానికి ముందు చావు తర్వాత పరిస్థితులను ఆలోచింపజేసే సభలు. 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన సభలు కావు. 60-70 సంవత్సరాల జీవితంలో ఏ విధంగా ఆనందంగా బ్రతకాలన్న ప్రణాళికలతో కూడుకున్న సదస్సులు అనుకుంటున్నారా? కావు ఇవి. మహా మేధావులైన సదస్సులు ఇవి. చావుకు ముందు జీవితం, చావు తర్వాత జీవితం, ఒక అద్భుతమైన ఆలోచనలతో కూడుకున్న సదస్సులు ఇవి. ప్రపంచంలో ఎక్కడ జరగవు. ఎవరు మాట్లాడని అద్భుతమైన ఆలోచనలతో కూడుకున్న సదస్సు మనం చేసే సదస్సులు. ప్రపంచానికి ఏం తెలుసండి? చావు పుట్టుకల మధ్య జీవితమే జీవితకాలం. అక్కడి నుంచి నా ఉనికి ప్రారంభమైంది. ఒకరోజు చావు పేరుతో మట్టిలోనికి వెళ్ళిపోతాం. అందుకే మన వాళ్ళకు, పాస్టర్లు కూడా కొంతమందికి అర్థం కాక మనలో కలిపేస్తున్నాను, ధూళిని ధూళిలో కలిపేస్తున్నాను. మన్నుకు, ధూళికి. అదా, ఈ మట్టిలో కలవబోతున్న ఈ మట్టి శరీరం మహిమ శరీరముగా లేపబడబోతుంది. ఘనహీనమైన శరీరముగా మనం విత్తుతున్నాం. ఘనమైన శరీరముగా లేపబడుతుంది. బలహీనమైన శరీరముగా విత్తబడుతుంది. బలమైన శరీరముగా లేపబడబోతుంది ఇది అని ఆ చావు రోజు పలికింటే కొంతమంది ఆలోచించకుండ్రే. ఏం ఆలోచిస్తుండండి? అసలు మన్ను కలిపేస్తావు, ధూళి కలిపేస్తావు. మహిమోన్నతమైన లోకానికి వ్యాపించింది జీవితం అని చెప్పకూడదు. ఆ సమాధి కాడ కొద్దిగా బుర్రునోడన్న ఆలోచిస్తాడు. మట్టి మహిమోన్నతమైన లోకానికి వ్యాపించింది ఈ బ్రతుకో. ఇది మళ్ళీ మహిమ శరీరాకారంగా లేస్తుందా? క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది ఒకరోజు. ఆ మాటల ప్రస్తావన ఎంత ఆలోచింపజేస్తుంది. 32వ వచనం మళ్ళీ చదువుతున్నా. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను, మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. ఇవే మాటలు, ఇలానే చెప్పిన ఈ మాటలను బట్టి ఆ రోజు ఇలాంటి ప్రసంగాలు ఒక గొప్ప బోధకుడు చెప్పినప్పుడు కొన్ని వేల మంది మనసులో వాక్యాన్ని ఉంచుకోవడం వలన, వాళ్ళ మనసులను వాక్యం పొడవడం వలన ఎంతమంది దేవుని రాజ్యంలోనికి, దేవుని పాదాల దగ్గరికి రాగలిగారో, వాళ్ళకు ఉన్న ఆ భయంకరమైన ఎటువంటి ప్రమాదంలో మా జీవితాలు ఉన్నావో ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మా జీవితాలను ఎలా పునీతం చేసుకోవాలి, ఆ బ్రతుకులను ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనలోనికి వెళ్ళిన వాళ్ళ బ్రతుకులను చూద్దాం ఒక్కసారి. మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చూడండి ప్రియులారా. ఇలానే నువ్వు నోరు తెరిచి మాట్లాడితే
నీ మాటలకు, నీ ఆలోచనలకు ఎంతమంది కదలాలో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా నేను బాప్తిజం తీసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా బాప్తిజాన్ని కూడా సిద్ధపడని పరిస్థితులు అండి ఈరోజు. 37వ వచనంలో, 2:37వ వచనంలో, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కర్మాపుస్తులను అడగగా, అప్పుడు అంటున్నాడండి పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, పాపాలు క్షమింపబడి నిమిత్తము మీ జీవితం, మీకున్న సమస్య ఏంటో తెలుసా? పాపం. ఈ లోకంలో చదవలేకపోయినా సరే, ఈ లోకంలో మీరు పదవులు సాధించకపోయినా సరే, ఈ లోకంలో మీరు అధికారాన్ని సాధించలేకపోయినా సరే, ఉన్నత స్థితిలో మీ జీవితం ఉండకపోయినా సరే, తిండి తినకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, చాలని బ్రతుకులతో బ్రతికినా, మీకున్న సమస్య అది కాదు. మీకున్న సమస్య ఏంటో తెలుసా? పాపం. సమస్య పాపం. ఎవరు చెప్తారండి అసలు? ఇది లేకపోయా, అది లేకపోయా, ఇది లేదు, అది లేదని ఆలోచిస్తూ ఇవి సమస్యలను చూస్తున్నారు. కానీ మీకున్న సమస్య ఏంటో తెలుసా? పాపమే సమస్య మీకు. లోకంలో ఏదో సంపాదించలేకపోతే, లోకంలో ఏదో అనుకున్నది సాధించలేకపోయాను, వారిలో బ్రతకలేకపోతున్నాను, వీడిలో ఉండలేకపోతున్నాను, వీడిలో నేను నా స్థితిని కట్టుకోలేకపోతున్నాను, దీంట్లో నేను సాధించలేకపోయాను సక్సెస్, దీంట్లో పురోగతిని సాధించలేకపోయాను, ఉద్యోగం ముట్టలేకపోయాను. ఇవి సమస్యలు కావు. సమస్య ఏంటో తెలుసా? నీ బ్రతుకులో పాపం అనేది సమస్య. ఆ పాపం నుంచి బయటపడు. ఎన్ని రోజులు ఉద్యోగం, ఎన్ని రోజులు డబ్బు, కోట్లు ఎమ్మడొస్తాయా? ఈపులకు వేసుకొని పోయేట రోజు ఎంత సంపాదిస్తావు? ఏంటండి? సంపాదించాలి. ఒకరోజు ఒట్టి చేతితో మట్టికి వెళ్ళిపోతున్నావు కదా, కనబడుతున్నారు కదా ఎంతమంది. అరే తినడానికి తిండి ఇంత, కాస్త పొట్ట బట్ట, ఇంత గూడు తలదాల్చుకోవడానికి, అంతకు మించి ఇంకేమీ అవసరతలు తీరితే చాలు కదా. అంతకు మించి ఆలోచించకన్నది అది సంతుష్టి సహితమైన భక్తి. అంతకు మించి ఆలోచించావా? అది దేవుడి ఉద్దేశం కాదు, అది సంతుష్టి సహితమైన భక్తి కాదు. అంతకు మించి నువ్వు ఆలోచించావంటే దుష్టుని తత్వం. ఎవడు ఆలోచిస్తాడండి? సంపాదన పిచ్చి పడ్డదంటే మెల్లగా ఆశలో దురాశ చోటు చేసుకుంటే ఆ దురాశ ఏం అంటదో తెలుసా? ఆ దురాశ ఏం చేస్తుందో తెలుసా? దురాశ గర్భాన్ని ధరిస్తుంది. ఏ గర్భం ధరిస్తుంది తెలుసా? పాపం అనే గర్భాన్ని ధరిస్తుంది. ఆ దురాశలో, ఆ గర్భంలో ఏముంటుంది తెలుసా? పాపం గర్భం అంట. దురాశ పాపాన్ని గర్భం ధరిస్తుంది అంట, పాపం అనే గర్భాన్ని ధరిస్తుంది అంట. ఆ పాపం పరిపక్వం అయితే ఆ దురాశ ఏం అంటది? పాపాన్ని అంటది. ఎలా ఉంది చూడండి లింకు. పో, ఎంత దూరం పోతావు? ఏంటి అసలు పిచ్చి? అసలు డబ్బు 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 ఎంత మాయలో పడగొట్టింది నిన్న ఒక్కసారి ఆలోచించు. సమస్య అది అనుకుంటుంది. ధనం మూలం నిజం జగత్, ధనం మూలం ఇదం జగత్. ప్రపంచమే డబ్బుతో నడుస్తుంది. డబ్బు లేకపోతే డబ్బు లేదు. డబ్బు ఉంటేనే ఏదైనా అనుకుంటుంది సమాజం. అదే సమస్యనా? ఏమండి, సమస్యలు ఇంట్లో ఇవే అండి, ఇవే. దీని గురించి ఆలోచించు. దీని గురించి కుటుంబాలలో గొడవలండి. అది ఒక సమస్య. డబ్బు లేకపోవడం ఒక సమస్య, తిండి లేకపోవడం ఒక సమస్య. సమస్యలు కావండి అవి. అయ్యో, ఒక దరిద్రుని చూడలేదు అసలు? లాజరు గారు ఏ రోజైనా తండ్రిని, అయ్యా తినడానికి తిండి లేదు, కావలసిన ఆరోగ్యం లేదు, తండ్రి అని మొరపెట్టాడా? ఏం మొరపెట్టినట్లుగా లేదండి అసలు. ఒక అపారమైన భక్తిపరుడు బైబిల్లో మనకు కనబడతాడు. యోబు ఆస్తులను, అంతస్తులను, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, కన్న బిడ్డలను కోల్పోయాడు, లాస్ట్కి ఆరోగ్యం కోల్పోయింది. అస్థి పంజరం వల్ల ఆకారం అయిపోయిన దేవుని పట్ల యథార్థతను వదిలిపెట్టలేదు. అది భక్తి, భక్తుల జీవితాలు.
పొద్దున లేస్తే సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతులు స్తోత్రాలు. ఇక మళ్ళీ లోకంలోనికి వెళుతున్న మహాప్రభో సాయంత్రం వరకు కాపాడాలి, కంచేసే ఇంకా నేను చూసుకుంటా, కంచేసే ఇక నేను వెళ్తున్న లోకంలోనికి. మళ్ళీ రాత్రికి మంచి కంచేసావు, జాగ్రత్తగా కాపాడావు, సుఖంగా మళ్ళీ రాత్రికి పడుకోబోతున్నాను. రాత్రికి గన్మైన్లను పెట్టు, 4 కోళ్ళ చుట్టూ 4 కోళ్ళ దగ్గర 4 గన్మైన్లు. అవి మామూలు గన్మైన్లు కాదు, బంగారు దూతలను ఎండితో ఉడుకునే వద్దు. ఇలా అనుకుంటూ పోతే చాలామంది బాధపడతారండి సమాజంలో. ఈడెవడు బాబు ఇలా మాట్లాడుతారు అంటారు. వాస్తవం అది. ఇదా నీ కోరిక? చూడండి ఏమంటున్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపాలు క్షమింపబడు నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీకు మహోన్నతమైన లోకం. మీ బ్రతుకులు బాగుపడాలంటే క్రీస్తు దగ్గరికి రండి అయ్యా. అది సమస్య అది. అప్పటి నుంచి నీ బ్రతుకులు ఏముండాలో తెలుసా? ఆ రోజు నుంచి బాప్తిని తీసుకున్న రోజు నుంచి నీ బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? 42 వీరు అపోస్తలుల బోధ ఎందును, సమాసమందును, రొట్టె విడుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక నీ బ్రతుకు ఉండాలి. ఇంకక్కడి నుంచి ఎలా ఉండాలంటే తెలుసా? అపోస్తల బోధ సత్య సంబంధమైన బోధ. అపోస్తల బోధ అంటే సత్య సంబంధమైనది. ఆ సత్య సంబంధమైన బోధనే సార్వత్రిక సంఘానికి లింక్ అయినది జీబీఎస్ మినిస్ట్రీస్. అది అపోస్తల బోధతో కూడుకున్నది మన బోధ, అది సత్య సంబంధమైన బోధ. ఆ సవాసము నీలో ఉండాలి. సంఘ సవాసం ప్రాముఖ్యమైనది. జాన్ బాగా ఆలోచించాలి. మీరు కొత్తగా పెళ్ళైన మీరు సవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. 100 నా దేవుడి సవాసాన్ని చేరుకున్న తర్వాత నాది ఏదైనా ఎంతదైనా అంత బిజీగా ఉండిపోవాలి మన బ్రతుకులు. సవాసం అందును, రొట్టె విడుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండిరి. బాప్తిని తీసుకున్నప్పటి నుంచి నీ బ్రతుకులో నీ చేయవలసిన ఆలోచన చివరి ముగింపులోనికి వచ్చేస్తా. ఇబ్బంది పెట్టను మిమ్మలను. ఆయన ఏం కోరుకుంటున్నాడో ఒక్కసారి 27వ అధ్యాయం 8వ వచనం కీర్తనలో ఆయన కోరుకుంటున్న ఆలోచనలు ఏంటో తెలుసా? ఇక నీ బ్రతుకు కట్టబడితే ఇక నుంచి నువ్వు ఇలా ఉండాలి. ఇప్పుడు సవాసం సన్నిధికి చేరుకుంటున్నావు కదా, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాడు. చూడండి 27:8 వచనం, కీర్తనలు 27:8 వచనం. నా సన్నిధి వెతుకడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయముతో నీతో అనెను. నా హృదయం పలుకుతుంది. దావీదు అంటున్నాడండి, నా హృదయము నీతో అనెను, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. అలా కలగనాలండి. దేవుడి సన్నిధికి చేరిపోవాలి. ఎప్పుడెప్పుడు చేరిపోవాలా అని దేవుడి సన్నిధికి చేరుకుంటే మన బ్రతుకులు సంస్కరించబడతాయి. సన్నిధికి వస్తేనే కదండి బ్రతుకు బాగుంటుంది. 2 వారాలు రాకుండా ఉండు, 3వ వారం ఏమవుతుందో తెలుసా? మెల్లే రోగం ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా? గంట దాటుద్దని అనుకుంటా అండి వీడియో, కానీ గంట 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంటుంది ఒకసారి. రోగం ఎలా ప్రారంభం అవుతుంది తెలుసా? మెల్లే కాలు చేతులు గుంజుతాయండి. ఏమైందండి? కాలు చేతులు లాగుతున్నాయండి. మెల్లే కాలు చేతులు లాగిన తర్వాత మెల్లగా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. మెల్లే ఫీవర్ ముదిరింది అనుకో, పట్టించుకోలేదు అనుకో, టైఫాయిడ్, ఆ తర్వాత మలేరియా ఏదో, ఇంకా అది పట్టించుకోకపోయలేదు అనుకో, నెక్స్ట్ ఎక్కడ వెళ్ళిపోతాడు? ఇది కూడా అంతే అండి. మెల్లగా ఏమైంది బ్రదర్ అంటే రాలేకపోతున్నానని మెల్లగా స్టార్ట్ అవుతుందండి. ఒక 2 వారాలు నువ్వు రాకుండా ఉండు, ఇంకో వారం రావాలని ఇంట్రెస్ట్ ఉండదండి. ఒక నెల రోజులు రాకుండా ఉండు, ఒక 3 నెలలు రాకుండా ఉండు. అబ్బో ఇప్పుడు పోతే అందరు నా గురించి అంటారేమో, ఎవరు మాట్లాడుకున్నా మన గురించి అన్నట్లు అనుకుంటామండి. వాక్యం కూడా మన గురించి అన్నట్లే ఉంటుందండి. నిజం. ఒక వారం 2 నెలలు మనం రాలేకపోతే చెప్పే వాక్యం కూడా మన కోసమే అన్నట్లే ఉంటుందండి అసలు. కానీ మనం అలా ఉండదండి ఉద్దేశం. కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది. లాస్ట్కు పారన్నా అవుతారు. ఇంకా ఎవడికి లాసం ఏమైపోతున్నాయి? సంఘాలు నిద్రలోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు అండి. నిద్రిస్తున్నాడు, అనేకులు నిద్రిస్తున్నారు అని చెప్తున్నాడు కొరింథీలో. అటువంటి పరిస్థితి వస్తుంది దేవుడి సన్నిధికి రాకపోతే.
భక్తులు. ఇంకా చూడండి, మీకు కొన్ని మాటలు చూపిస్తాను. 23వ అధ్యాయంలో 6వ వచనం కీర్తనలోనే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయాలి. చిరకాలం. భక్తులు చూడండి ఎలా ఆయన మందిరములో ఇదో రావడం గొప్ప భాగ్యం అండి. దేవుడి దగ్గరికి వచ్చిన నీవు ఆయన మందిరంలోనికి రావాలన్న ఆలోచన దేవుడిదండి. 63 మొదటి వచనం, దేవా నా దేవుడు నీవే, ఎక్కువనే నిన్ను వెతకాలి. ఇంకా చూపిస్తండి, బోలెడు ఉన్నాయి, ఇవి చాలా రాసుకున్నాం. కీర్తనలు 63 వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేకయుండి నా దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీళ్లు లేని ఒక దేశము, నీళ్ళు లేని ఒక పొలం ఏ విధంగా అయితే నీటి బొట్టు కోసము ఓడేసి పట్టుకోవాలని భూమి ఆరిన నేల, ఎండిన నేల ఎలా అయితే తల్లడిల్లిపోతుంటుందో, ఎలా వర్షం నీటి చుక్క కోసము ఎదురు చూస్తుంటుందో, అలా దేవుని వాక్యం కోసం దేవుడి సన్నిధికి చేరిపోవాలన్న తృష్ణ నీలో రోజు రోజు పెరిగిపోవాలి. ఎప్పుడెప్పుడు సదస్సులు, ఎప్పుడెప్పుడు కార్యక్రమాలు, ఎక్కడెక్కడ సన్నిధులు జరుగుతాయి, ఎప్పుడు సదస్సులు, ఎప్పుడు కార్యక్రమాలు పెట్టుకుందాం, దేవుడి సన్నిధితో కూడుకున్న కార్యక్రమాలు. ఇంకా మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, 65వ అధ్యాయం 65:4 వచనం, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందెదము. మేలు దేవుడి సన్నిధి సవాసంలోనే మేలు, తృప్తి, ఆనందకరమైన జీవితాన్ని పొందుకునే గొప్ప భాగ్యం. సన్నిధికి చేరుకోవాలి, అది ఆయన కోరిక. ఇంకా చూడండి, ఇంకా అద్భుతమైన మాట చివరిగా ముగిస్తా. 27:4 వచనం కీర్తనలు, 27:4 వచనం, 27:4 వచనం కీర్తన, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా యొక్క ప్రసన్నతను చూచుటకును ఆయన యొక్క ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం ఉంటుంది. చూశారు, నాకు ఇవ్వబడిన బ్రతుకాలం ఉంటుంది. చూశారు, యెహోవా మందిరములో నివసింపాలన్నది నా కోరిక. దేవుని మందిరంలో వాళ్ళ బ్రతుకు కాలం అంతా దేవుడి సన్నిధిలోనే ముగించుకోవాలనుకుంటున్నారండి. మనం ఫోన్లు చేసి పిలవాలా? ఏమండి, ఫోన్లు చేసి రారా నాయన క్లాస్ టైం అవుతుంది, రారా బాబు క్లాస్ టైం అవుతుందని పిలవాలా? ఎప్పుడెప్పుడా దేవుడి సన్నిధి ప్రారంభం అవుతుంది. ఆదివారం అనగానే పెద్ద పండుగ, దేవుడి సవాసంతో కూడుకున్న ఆలోచనలతో కూడుకున్న సన్నిధి. ప్రియులారా, ఆలోచించండి, ఎంత ఉన్నతమైన ఆలోచనలతో దేవుడు మన బ్రతుకులను, మన జీవితాలను కట్టాలన్న ఆయన ఉద్దేశం, ఆయన కోరికను ఒకసారి మనసును పెట్టి ఆలోచించండి. మన బ్రతుకులు ఎక్కడ ఏమైపోతావన్న ఆవేదనతో అల్లాడిపోతున్న పరలోకపు తండ్రి ఆ కోరికను గమనించవా? ఆయన ఉద్దేశాన్ని నీవు ఆలోచించవా? ఆయన మాటలు మనసును ఉంచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతికి నీవు బ్రతుకుతూ నీ ముందున్న సమాజం కోసం ఆలోచించి వారిని నా రాజ్యంలోనికి, వారిని నా పాద సన్నిధికి నడిపించాలన్నదే నా కోరికనైనా. సమాజం అంతా, ప్రపంచం అంతా కాపాడబడాలి, ప్రపంచం అంతా పరిశుద్ధతో నిండిపోవాలి, నా పిల్లలంతా నా చింతకు రావాలి అన్న ఆశ, ఆవేదన ఎంత అండి. ఆయన పరలోకంలో ఎటువంటి ఆవేదనతో ఉన్నాడో ఒక్కసారైనా బైబిల్లో తొంగి చూస్తే ఆయన ఆవేదన నీకు అర్థమవుతుందండి. కానీ ఆయన పరలోకంలో సంతోషంగా ఉన్నాడు అనుకొని నీ సంతోషాలు ఆయన ముందు తెచ్చి పెడుతున్నావు, కానీ ఎంత ఆవేదనతో ఉన్నాడో తెలుసా? పుట్టడు దుఃఖంతో, పుట్టడు శోకంతో ఉన్నాడండి. ప్రజల పరిస్థితి ఏం బాగలేదండి, సమాజ పరిస్థితి ఏం బాగలేదు ప్రియులారా. అసలు నీవు నేనే అర్థం చేసుకోకపోతే ఇక సమాజం ఎవరు అర్థం చేసుకుంటారండి? ఇన్ని మాటలు విన్నా మనమే ఆలోచనలోనికి రాకపోతే, మనమే ఒక అవగాహనలోనికి రాకపోతే, మనమే ఒక నిబంధన మన బ్రతుకుల్లో చేసుకోకపోతే, ఒక తీర్మానం చేసుకోకపోతే, ఒక విమర్శ అనేది మన బ్రతుకుల్లో ఏర్పడకపోతే, ఒక పరీక్ష అనేది మనలో రాలేకపోతే, పరీక్షించుకోకపోతే మన బ్రతుకులను ఇంకెవరెళ్ళి ఆయన పిల్లలు
పిల్లలను ఆయన చెంతకు చేరుస్తారు. చెప్పండి ప్రియులారా, నీ వచ్చి వెళ్ళిపోతుంది, నేను వచ్చి వెళ్ళిపోతుంది, మన పుట్టుకకి ఏమైనా సార్థకత తీసుకొచ్చిన వారంగా ఉన్నట్ల ప్రియులారా ఆలోచించండి. సదస్సుల రూపకంగా నోట్స్ను మిలిగిపోతాయి తప్ప కదా, ఇవన్నీ సాక్ష్యాలుగా రేపు నేరస్థాపన చేయడానికి రేపు సిద్ధమైపోతాయి తప్ప చేసింది ఒరిగింది ఏం లేదండి. రేపు చేతులు కట్టుకొని నిలబడితే దేవుని ముందు ఆ ధైర్యం మనకు ఉంటుందా చెప్పండి? ఏం ముఖం పెట్టుకొని నిలబడతామండి? అసలు ఇంత ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని అవసరతలను తీరుస్తూ నిన్ను ఇంత స్థితిలో నీకు ఇదో ఈ సౌకర్యాలతో ఈ ఒడిలో ప్రకృతి ఒడిలో పెట్టి నిలబెడితే ఆయన పాదాల ముందు రేపు నిలబడే ధైర్యం మనకి ఎక్కడికి చెప్పండి? తండ్రి, ఆ తండ్రి నోట బలాన్ని నమ్మకమైన నా కుమారుడా, నా మనసును ఎరిగిన వాడవు, నా కోరికలను పండించిన వాడవు నువ్వు అనగలిగే ఆలోచనను కలిగించుకునే దిశ వైపుగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తి కోరుతూ సెలవు తీసుకున్నాం. తరలో వచ్చండి. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు తండ్రి, ఎంత గంభీరమైన ఈ తండ్రి నీ మాటలు. నీ మనసు ఇంత ఆవేదనతో కూడుకున్నదా? ఇన్ని ఆలోచనలు, పుట్టెడు ఆశలు తండ్రి, కోట్ల ఆశలు మా మీద పెట్టుకొని ఈ లోకానికి పంపించావు. ఆశలు మా బ్రతుకులు పండాలని ప్రతిక్షణం ప్రతిరోజు మా వైపు దినవెల్లా చూస్తూ కనిపెడుతున్నావు. కానీ మా ఆశయాలను మేము పండించుకుంటుంటే నీకు ఎంత ఆవేదనతో ఉంటుందో, ఎంత బాధలోనికి వెళ్ళిపోతావో, ఎంత ఆవేదనలోనికి వెళ్ళిపోతావో తండ్రి. నీ మనసును మేము చూశాము, మాతో మాట్లాడిన విషయాలు బట్టి మాకు అర్థమైంది. ఇక నుంచి అయినా మా కోరిక కాదు, నా తండ్రి కోరిక ఏంటి? ఒక కుమారుడిగా నాకు జన్మనిచ్చిన నా తండ్రి కోసం నేను ఏం చేయగలుగుతున్నాను? నా తండ్రి రుణాన్ని ఏ విధంగా నిన్ను నా బ్రతుకు కాలంలో తీర్చాలి? అటువంటి ఆలోచనలో నీ బిడ్డలు వెళ్ళగలుగుటలో కృప చేయండి. ఈ 12వ సదస్సుతో కాకుండా ఇలాంటి ఎన్నో సదస్సులు, ఎన్నో కార్యక్రమాలు మేము చేయగలగాలి. ఈ కార్యక్రమాల కోసం ఎంతమంది అయితే సహాయ సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందించారో, అందించబడిన కుటుంబాలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం అర్థం అయిపోకుండా బ్రతుకులో ఫలించుటలో కృప చేయండి. వాళ్ళ అవసరతలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వారి యొక్క అవసరతల గురించి ఈ చేతులకు అప్పగించుకుంటూ ఇంత సహాయాన్ని, ఇటువంటి కృపను నా పట్ల ఇప్పుడు చూపిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థనలు వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరి కొందరంలో గాడ్ బ్లెస్ యు ఆల్.